అందరికీ నమస్కారం. మే 23 ఏకాదశి ప్లస్ శుక్రవారం శక్తివంతమైన ఏకాదశి పూజ. ఈ వైశాఖ మాసంలో అపార ఏకాదశి జరుపుకుంటారు. ఈ నెల మే 23వ తేదీన శుక్రవారం నాడు ఏకాదశి వచ్చింది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన ఏకాదశి శుక్రవారం రావడం ఎంతో విశేషం. కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి నాడు లక్ష్మీదేవి సమేతంగా విష్ణుదేవుడిని పూజిస్తే అపారమైన సంపదలు చేకూరుతాయి. ఏకాదశి పూజా విధానం, పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల 23 శుక్రవారం నాడు అపార ఏకాదశి వచ్చింది. అపారమైన సంపదలను పొందాలనుకునేవారు ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించండి. మీకు ఎన్ని కష్టాలున్నా సరే ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సమస్త శుభాలు కలుగుతాయి. శుక్రవారంతో కలిసి వచ్చిన ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోండి. మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు. అలాగే కాబట్టి ఈ ఏకాదశి రోజున ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేసి ఇంట్లో దీపారాధనను చేసుకోండి. మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని అలాగే లక్ష్మీదేవిని పూలతో అలంకరించుకోండి. గులాబీ పూలతో లక్ష్మీదేవిని మీరు పూజిస్తే మీకున్నటువంటి డబ్బు సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజిస్తే మీ కుటుంబానికి 7 తరాల ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కాబట్టి ఒక తులసి మాలను తయారు చేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి వేయండి, లేదా కొన్ని తులసి దళాలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున తులసి మాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎలాంటి కోరికలైనా సరే తొందరగా నెరవేరుతాయి. కుటుంబ సమస్యలన్నీ వెంటనే గట్టెక్కుతాయి. ఇక ఈ ఏకాదశి రోజున దీపారాధన చేసేటప్పుడు తప్పనిసరిగా పిండి దీపాన్ని వెలిగించండి. ఎందుకంటే అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి. కాబట్టి బియ్యం పిండితో ఒక చిన్న దీపం తయారు చేసి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసి 5 వత్తులతో దీపాన్ని వెలిగించండి. పిండి దీపానికి నమస్కారం చేసుకొని మీ మనసులో ఏదైనా సంకల్పం చేసుకోండి. మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. 5 వత్తులతో దీపం వెలిగిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ఈ ఏకాదశి రోజున దీపారాధన చేసేవారికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఈ మంత్రాన్ని మీరు జపిస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈ రోజున చేసే ఉపవాసాలకు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక పూజలు నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించి వెంకటేశ్వర స్వామికి అలాగే లక్ష్మీదేవికి హారతిని ఇచ్చి 5 ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ఈ ఏకాదశి రోజున పిండి దీపం వెలిగిస్తే మీకు అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. లక్ష్మీనారాయణుల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. మీకుండేటువంటి ఆర్థిక సమస్యలు అలాగే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు 5 ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఇంట్లో ఐశ్వర్యానికి ఎలాంటి లోటు అనేది ఉండదు. ఏకాదశి రోజున పొరపాటున కూడా తులసి దళాలను కోయకూడదు. కాబట్టి పూజలో ఉపయోగించే తులసి దళాలను ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోండి. ఈ ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టుకు మాత్రం ఖచ్చితంగా ముట్టుకోండి. ఎందుకంటే ఈ ఏకాదశి నాడు లక్ష్మీనారాయణులు రావి చెట్టులో కొలువై ఉంటారు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.